పెద్దలు రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు. మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలి, అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలి వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా సోదరులు రాజిరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం, టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా బజాయించి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీకేఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్, ఒకసారి చేయి చూపెట్టు, లేబా అక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడు టీబీజీకేఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా 1.8% తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లగాడు, బహుశా 25-30 ఏళ్ళు ఉంటాయో లేవో. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీ కేసులో ఇటు పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, ఇవాళ మన ఆడబిడ్డ మన అక్క సత్యవతి అక్క కూడా అట్లాగే ప్రతిజ్ఞ చేసింది. ఈ రోజు కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నది. నేను అడిగిన అక్కను, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు, వద్దక్క చెప్పులేసుకో అంటే, నేను వేసుకోనన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చెప్పులేసుకోకుండానే తిరుగుతా, ఎంత కష్టమైనా, ఎంత ఎండ అయినా, ఎంత బాధ అయినా అని చెప్పి అక్క కూడా అంతే కమిట్మెంట్తో ఆమె కూడా ఉన్నది. నేను ఇద్దరి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిబద్ధత, అంకిత భావం, నాయకుడి పట్ల ఆరాధనా భావం, తిరిగి పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కమిట్మెంట్తోనున్న యంత్రాంగం కింది నుంచి మీ దాకా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నేను భూపాలపల్లిలో మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఇవాళ అక్కడ షాయంపేట నుంచి మొదలైతే ఇక్కడ దాకా చాలామంది సోదరులను కలిసినా, చాలామందిని మాట్లాడించినా, చాలామందితోని ఫోటోలు కూడా దిగినా, కొంతమందితోని కొద్దిసేపు ముచ్చట కూడా పెట్టినా. మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు సమ్మారావు గారు చెప్పినట్టు నాకు నిజంగా కూడా ఒకటి అనిపించింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడే ఎక్కువ జోష్ ఉన్నది, ఎక్కువ ఉత్సాహం ఉన్నది, ఎక్కువ ఆదరణ కూడా కనబడ్డది. అప్పుడు కొద్దిగా చల్లబడ్డట్టున్నారు అధికారం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బాగా కసి మీద ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఒక తమ్ముడు అడిగింది నన్ను, అన్నా ఇక్కడ నాయకత్వం విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలి అని చెప్పిండు. స్పష్టత విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా, మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తా ఉన్నా. పెద్దలు రమణారెడ్డి గారు నిజానికి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2009లో వారితో పాటు నేను కలిసి పనిచేసిన. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు మన తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూనాచారి గారిది కూడా ఈ ప్రాంతమైన విషయం మీకు తెలుసు. మధుసూనాచారి గారి విషయంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక సోదరుడుగా ఉన్నాడు కాబట్టే కేసీఆర్ గారు వారికి మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభ ఏర్పడంగానే ఇటు శాసనసభకు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు, అటు చైర్మన్గా మండలిలో కూడా స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చి, ఇద్దరు బీసీ బిడ్డలకి పెద్దపీట వేసి ఇటు శాసనసభలో అటు మండలిలో ఇద్దరు పెద్ద మనుషులకు అవకాశం ఇచ్చి వారికి అద్భుతంగా అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అనుకోకుండా 2018లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినా భూపాలపల్లిలో మనం ఓటమి పాలు కావడం జరిగింది. రమణారెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో రమణారెడ్డి గారిని నేనే ఆహ్వానించిన, వారితో పాటు కొంతమంది మిత్రులను కూడా నేనే ఆహ్వానించిన. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితుల్లో మీరు రండి కలిసి పనిచేద్దామని ఆహ్వానిస్తే ఒక్క కండిషన్ కూడా పెట్టలే, నాకు ఫలానాది కావాలని అడగలే. అన్నా నాకు కేసీఆర్ చేసిన కాళేశ్వరం నచ్చింది, కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న ప్రేమ నచ్చింది, నాకంటూ నేనేం అడగను, నా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం సహకరించండి అని చెప్పి రమణారెడ్డి గారు వచ్చి మనతో చేరినారు. చేరిన తర్వాత కూడా మధుసూనాచారి గారికి కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం వల్ల
మధుసూనాచారి గారిని కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా పిలిచి వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా మరొక అవకాశం కూడా ఇచ్చి శాసన మండలికి పంపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మన ప్రభుత్వం పోయింది. మన ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత మన పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మనకు 3 ప్రోటోకాల్ పదవులు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి, కేసీఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. అట్లాగే శాసన మండలిలో ఉపాధ్యక్షులుగా పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు ఉన్నారు. మూడవది, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక కేబినెట్ ర్యాంకులో ఉండే పోస్టు. కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద మధుసూనాచారి గారి మీద ఉన్న ప్రేమ వల్ల వారిని ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చి వారికి అక్కడే పనిపెట్టినారు. ఇవాళ మధుసూనాచారి గారికి కేసీఆర్ గారు గౌరవం ఇవ్వడమే కాకుండా వారిని ఇక్కడ భూపాలపల్లిలో పొలిటికల్గా ఇబ్బంది అయినా అక్కడ హైదరాబాద్ తీసుకుపోయి ఒకవైపు పార్టీ పనులు చూడండి, మరొక వైపు శాసన మండలిలో వ్యవహారాలు చూడండి అని చెప్పి వారికి అక్కడ బాధ్యత అప్పచెప్పినారు. కాబట్టి స్పష్టత మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో రమణారెడ్డి గారి నాయకత్వంలోనే ముందుకు పోతాం. ఇలా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎవరికి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరు కావాలి. పెద్దలు మధుసూనాచారి గారు ఆగండి 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 పెద్దలు మధుసూనాచారి గారు వారంటే మా అందరికీ అపారమైన గౌరవం ఉంది. నాకు, బండ ప్రకాష్ అన్నకు, అక్కకు అందరికి గౌరవం ఉంది. కానీ వారి సేవలు ఎట్లా వినియోగించుకోవాలో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టే వారికి అవకాశం ఇచ్చి అక్కడ పెట్టుకున్నాం. అదేవిధంగా రమణారెడ్డి గారికి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే బాధ్యత వారికి కేసీఆర్ గారే అప్పచెప్పినారు. ఇందులో ఎవరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. రెండో మాట, కొద్దిసేపు ఉర్రకరావు గివి చేసి ఆగమైరు, మీరంతా పిచ్చి పిచ్చి చేసి ఆగమైరు. చెప్పేది నా లాగు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఉంటారు అభిమానులు సహజంగా మధుసూనాచారి గారికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను వారితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇంట్లో సాయంత్రం ఏం కూర వండాలి అంటే ఇంట్లో నలుగురు ఉంటే 4 ఆలోచనలు ఉంటాయి. ఒకళ్ళు వంకాయ తింటా అంటే, ఒకళ్ళు బెండకాయ తింటా అంటారు, ఒకళ్ళు చికెన్ లేదా అంటారు, ఇంకోళ్ళు మటన్ లేదా అంటారు. 4 రకాల ఆలోచనలు ఉంటాయి. మరి గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం, భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో తప్పకుండా మధుసూనాచారి గారి అభిమానులు కూడా ఉంటారు. నేను వారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా, ముందు మాతృ సంస్థను కాపాడుకుందాం, కూసున్న చెట్టును కాపాడుకుందాం. చెట్టు బాగుంటే తల్లి చెట్టు బాగుంటే తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరం బాగుంటాము. కూసున్న చెట్టును అందరం కలిసి నరుక్కుంటే ఎవలకు జాగా ఉండదు, టికానా ఉండదు, మొత్తం అందరం నష్టపోతాము. అక్కడ పెద్దలు వారిని చూసుకుంటారు, కేసీఆర్ గారు చూసుకుంటారు, ఇక్కడ రమణారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కలుపుకపోతారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, రమణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి బేసిజానికి పోకండి, అందరినీ కలుపుకొని పోండి. ఒక తండ్రి పాత్రలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా గతంలో మీతో కొంత అభిప్రాయ భేదాలున్నా దగ్గరికి తీసుకోండి, పిలుచుకోండి, మాట్లాడండి, అందరినీ కలుపుకోపోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలుపు గుర్రం అయితే వీళ్ళ మనిషా వాళ్ళ మనిషా కాదు, తప్పకుండా రాష్ట్ర పార్టీ నుంచి కూడా అబ్జర్వర్లు వస్తారు. వాళ్ళకే అవకాశం ఇచ్చి పార్టీ గెలుపు ముఖ్యంగా పనిచేద్దాం, పార్టీ గెలిచే విధంగా ముందుకు పోదాం. భూపాలపల్లిలో వ్యక్తులతో కాకుండా వ్యవస్థ శాశ్వతంగా ఉండే విధంగా అద్భుతంగా నిర్మాణం చేసుకుందామని చెప్పి నేను పెద్దలు రమణారెడ్డి గారిని, జ్యోతి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంకా స్పష్టత వచ్చిందా? క్లియరా? రైట్. రెండో మాట, ఇక్కడికి వస్తా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ ఇక్కడ మేము బయలుదేరి వస్తుంటే కార్లో నేను, సత్యవతక్క, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అప్పుడే వార్త వచ్చింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లె. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంటుగా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తూ ఉంది. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో
1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర తండ్రి పాత్ర మొత్తం తీసుకొని బ్యాగులు పుస్తకాలు బట్టలు భోజనం సర్వం ప్రభుత్వమే చూసి